ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గం గణపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. అందరూ కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరింతగా ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వారముల యందు చేయదగినటువంటి పనుల యందు భాగంగా మంగళవారం నాడు కుజవాసరం అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అభయ ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క వారాన్ని పరిగణిస్తూ ఉంటాం. అలాగే కుజదోషములతో బాధపడేటటువంటి వారు ఈ యొక్క రాహుకాల సమయాన్న అమ్మవారి యందు దీపారాధన చేసినప్పటికీ, అప్పుల యందు బాధలు పడుతున్న వారికి, నరకోశల యందు ఇబ్బందులు పడుతున్న వారికి అందరికీ కూడా ఈ యొక్క మంగళవారం నాడు చేసేటటువంటి పరిహారాన్ని విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ యొక్క మంగళవారం నాడు ఉండేటటువంటిది విష, అగ్ని, ఆయుధ, యుద్ధ, ఉగ్ర, అసత్యక్రియలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము, ధాతువులను కరిగించుట మంచిది. చేయించుట కానీ, కొత్తవి చేయించుట కానీ, ధరించుట కానీ మంచిది. వ్యవహారములు, ధైర్య సాహస విషయములు, మధుపానములు చేసేటటువంటి అవకాశాలు కలుగుతాయి. అలాగే పంటలకి వచ్చేసి కందులు, వేరుశనగ వంటి ధాన్యములు సాగు చేయుటకు తూర్పు దిక్కున ప్రయాణం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. పగడము అనేటటువంటి రత్నధారణకు శ్రేష్టమైనటువంటిది. ఓం శ్రీమాత్రే నమః. అందరూ కూడా ఈ యొక్క వీడియోలను, తదుపరి వచ్చేటటువంటి అన్ని వీడియోలని కూడా అత్యంత శాస్త్రానుసారంగా రహస్యమైనటువంటి పరిహారాలు, శాస్త్రాలని వినియోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వారికి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.